పాపం మా ఆయన డ్యూటీ నుంచి రాగానే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాడు కదా అని తనకి ఎంతో ఇష్టమైన చామగడ్డల కూర చేద్దామని చెప్పి కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టించాడా, అవి ఉడకలేదనమాట. హట్ అయ్యి మట్టయిపోయి మళ్ళీ ఇంకోసారి పట్టు వదలని విక్రమార్కుట్లాగా ఇంకో 10 విజిల్స్ పెట్టానా, అయినా ఉడకలేదు. వీటికి నాకు ఏదో అజంత్ర శత్రుత్వం ఉన్నట్టు ఎన్ని విజిల్స్ పెట్టినా ఉడకట్లేదు. సర్లే పులుసులో ఉడుకుతాయిలే అని చెప్పి ఫైనల్గా కట్ చేసి పోపేసి పులుసు అయితే పెట్టిన. మరి పులుసు పెట్టినాక ఉడికినాయి అంటే అబ్బే ఇంక ఇది ఇట్లా కాదురా అని చెప్పి ఆ పులుసు కూరని కూడా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టి మళ్ళీ 5-6 విజిల్స్ పెట్టిన. అయినా కూడా ఉడకలేదురా. ఈ చామగడ్డలు ఇవి చామగడ్డలాగా లేకపోతే రాళ్ళ ఏందో ఏం అర్థం కాలేదు నాకు. ఇట్లా ఉడకని కూరలు మా ఆయన ముందు తీసుకెళ్ళి పెడితే ఒకటే మాట అంటాను, నీకు వంట వస్తుంది అసలు అని. నాకు నిజంగా వంటనే రాదురా. అయినా కూడా ఆయన కోసం నాకు రాని వంటలు వచ్చిన వంటలు అన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసి మరి రుచిగా చేసి పెడితే ఏదో ఒక్కసారి ఇట్లా బెడుచుకున్నప్పుడు గమ్మున తినొచ్చు కదా. అసలు తినడు. ఇదేమంట ఇలా ఉంది, ఇలా ఎవరైనా చేస్తారా, ఇది ఫెయిల్ అసలు అని దిక్కుమల కామెంట్లు కొడతాడు. మంచిగా చేసిన రోజు పొగుడతాడు అనుకో, అది వేరే విషయం. పొగడితే గుర్తుండవు కదా మనకి, తిట్లు మాత్రమే గుర్తుంటాయి. మరి ఈ వంట సంగతి ఏమైందంటావా? ఏం కాలే, నేను పడ్డ పాటలు, నేను పడ్డ కష్టాలు అన్నీ వివరించి తిరిగ్గా చెప్పాను. అవునా సర్లే, కొన్నిసార్లు అలా జరిగేది అని చెప్పి గమ్మున గ్రేవీ వేసుకొని తిని వెళ్ళిపోయినాడు. అంతే వీడి. బై.